వచ్చినటువంటి ఆత్మీయ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన పార్టీ కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ మాజీ జడ్పీటీసీ వర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ బీదా కిరణ్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు శ్రీ వేమిరెడ్డి కోటారెడ్డి అన్న గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు పెద్దలు శ్రీ బీదా రవిచంద్రన్ గారి పిలుపు మేరకు ఈరోజు మేము తెలుగుదేశం పార్టీలో చేరటం ఇది మాకు ఒక శుభ పరిణామం. మేము 1998, 2004 మధ్య కాలంలో స్వర్గీయ శ్రీ మేడా అశోక్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా పెద్దలు శ్రీ బీదా రవిచంద్రన్ గారి నాయకత్వంలో మేము పనిచేయడం. ఆ పనిచేసేటువంటి సందర్భంలో మాకు రాజకీయం అంటే తెలియనటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ మీద ఎనలేనటువంటి స్వేచ్ఛ, హక్కు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఎంతో ఉన్నతమైనటువంటి గౌరవం ఇచ్చినటువంటి పార్టీ ఆ పార్టీ నాయకత్వం తెలుగుదేశం పార్టీ. మరి రాజకీయం అంటే తెలియనటువంటి రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ ఆ రోజు కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వ్యక్తులకి ఆర్థిక సహాయం లేదు అనుకుంటే కొందరికి పనికి ఆహార పథకం కింద పనులు ఇచ్చినటువంటి, ఆదుకున్నటువంటి పేద బడుగు కార్యకర్తలు ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత 2004లోని మేము కాంగ్రెస్ పార్టీలో కావడం జరిగింది. 2004 నుంచి 2024 మధ్య కాలంలో 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు కనీసం పార్టీలో కార్యకర్తగా కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి. కేవలం అగ్రవర్ణాలు సంపన్నులకు మాత్రము అన్నం సంపాదించుకునేటువంటి ఉపాధి కార్యక్రమాలు, అదేవిధంగా అగ్రవర్ణాలు పేదలు కావచ్చు, ఏ సామాజిక వర్గమైన పేదలు కావచ్చు, కనీసం ఒక్క పూట కూడా అన్నదానం చేసేటువంటి పరిస్థితి లేదు ఆ పార్టీలో. అందువల్ల ఆనాడు 1982 మార్చి 29వ తారీఖున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఒక సభలో ఒక మాట, తెలుగుదేశం పార్టీ సంపన్న వర్గాల బంగారు పెట్టెల్లోనూ బడాబాబుల జేబుల నుంచి పుట్టినటువంటి పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ అంటే శ్రామిక వర్గాల చెమటలో నుంచి, కష్టజీవుల కన్నీటిలో నుంచి, బడుగు వర్గాల బాధల్లో నుంచి ఎవడైతే అద్దాకులతో అలమటిస్తున్నారో, మాడే కడుపులతో మండే డొక్కలతో ఈనాడు పస్తులు ఉంటున్నారో, అట్టి వారి మురికివాడల్లో నివసిస్తూ దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారో, అట్టి వారి ఊపిరి శ్వాసంలో నుంచి ఆవిర్భవించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నది. కాబట్టి దానికి ఆశయాలకు అనుగుణంగా మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఆయన ఆశయాల ఆకాంక్షలు, నందమూరి తారక రామారావు గారి ఆశయాల ఆకాంక్షలు నెరవేర్చి 14 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఎవరూ పరిపాలించినటువంటి విధంగా ఒక ప్రజాసేవకుడిగా పరిపాలించాడు. ఆయన నాయకత్వంలో రాబోయేటువంటి ఎన్నికల్లో గౌరవనీయులు పెద్దలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఒకరిని 2 గుర్తులు సైకిల్ గుర్తు మీద ఓటేసి వాళ్ళ విజయానికి విశేషంగా కృషి చేస్తామని చెప్పని సెలవు.